సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బ్రాహ్మణులకు లింక్ అయింది. వీటన్నిటి మీదనే చాలా సుదీర్ఘంగా ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, మందకృష్ణ మాదిగ, సుప్రీంకోర్టు జడ్జిమెంటు వీటన్నిటిని సాక్ష్యాలతో సహా చూపెడుతూ ప్రెస్ మీట్ అది పత్రికా సమావేశం, విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నా కనుక స్వతంత్ర పోరాటం, అదే రకంగా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, అదే రకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క పాత్ర స్వతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర శూన్యం. ఆర్ఎస్ఎస్ మతాన్ని రక్షించుకోవడం కోసం ఈ దేశంలో ముస్లిం మతము, క్రైస్తవ మతము వీటన్నిటికీ ఆపోజిట్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే దాన్ని ప్రారంభం చేసి భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేయలే, స్వతంత్ర పోరాటం చేస్తున్న వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిండ్రు, అబాస్ పాలు చేసిండ్రు. చివరికి భారతదేశ స్వాతంత్రం కోసం తన్లాడి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ అనే ఒక గాడ్సే, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన గాడ్సే నిర్దాక్షిణంగా గాంధీ గారిని పుట్టన పెట్టుకున్నాడు. అయితే ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం ఏంది? ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఇది 1925లో దసరా పండుగ రోజు మన నాగపూర్లో హెగ్డేవార్ గారు దీన్ని స్థాపించాడు. ఆయన 1925 నుంచి 1940 దాకా నుండి 40లో చనిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత రెండో వ్యక్తి గోవాల్కర్ గారు స్పష్టంగా ఆర్ఎస్ఎస్ గురించి చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆలోచన విధానాలు అవి ఏందంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో భారత రాజ్యాంగం జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వస్తే, అమల్లోకి వచ్చిన రోజు ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా తన వైఖరిని తెలియజేసింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఆర్ఎస్ఎస్ తన పత్రిక అయిన ఆర్గనైజర్లో హిందువులకు మను సంస్కృతే అంతిమ తీర్పు, మను సంస్కృతే అంతిమ చట్టం కావాలి తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. అంటే భారత రాజ్యాంగం అనేది మాది కాదు, ఆ రాజ్యాంగం మాకు వర్తించదు, మాది మనుధర్మంతో కూడుకున్న వ్యవస్థ, అదే కరెక్ట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసిండ్రు. ఇంకోటి, భారత రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థ, అదే రకంగా లౌకికవాదాన్ని తెలియజేస్తూ అందరూ కూడా హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు, భారతదేశ ప్రజలందరూ కూడా సమానమైన హక్కుల గురించి మాట్లాడిండ్రు. భారత రాజ్యాంగం మాట్లాడింది, అంబేద్కర్ గారు మాట్లాడారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అదే రకంగా మన గోవాల్కర్ చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం మాది కాదు, ఇందులో మనస్మృతులు లేవు, మన ధర్మానికి సంబంధించుకున్నది అసలు లేదు, కనుక మాకు వర్తించదు, మాకు మన సంస్కృతే మాకు రాజ్యాంగం అని చెప్పిండు ఆయన. రేపన్నాడు మేము అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వాళ్ళ యొక్క ఆర్గనైజర్ అనే పత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది. ఇది ఎప్పుడు? 1950లో. ఆ తర్వాత ఆ 50లోనే క్రైస్తవ మతాన్ని, హిందూ మతస్థులు క్రైస్తవ మతాన్ని ఎవరైనా కానీ స్వీకరిస్తే, ముస్లిం మతాన్ని ఎవరైనా కానీ స్వీకరిస్తే వాళ్ళకు ఎస్సీ ఎస్టీ చట్టాలే కానీ రిజర్వేషన్సే కానీ వర్తించబడవు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాసిండ్రు. 1950లోనే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూనే
అదే సమయంలో రాష్ట్రపతి గారి గజెట్లో స్పష్టంగా హిందువులు క్రైస్తవ మతంలోకే కానీ ముస్లిం మతంలోకే కానీ వెళితే వాళ్లకు రిజర్వేషన్సే కానీ ఎస్సీ ఎస్టీ చట్టాలే కానీ వర్తించవని చెప్పేసి అని చెప్పారు. ఆ తర్వాత 1956లో పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం, హర్యానా ఈ ప్రాంతంలో సిక్కులు ఉంటారు. ఈ సిక్కు మతంలో ఎస్సీలు ఉన్నారు. అప్పుడు ఢిల్లీ పక్కనే పంజాబ్, హర్యానా కనుక ఇది చాలా చిన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలోనే సిక్కు మతస్థులు ఉన్నారు కనుక ఈ సిక్కు మతంలో ఎవరైనా కానీ ఎస్సీలు ఉంటే వాళ్లకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తించబడతాయని చెప్పేసి అని 1956లో సిక్కు మతం విషయంలో చెప్పిండు. ఆ తర్వాత 1990లో బౌద్ధ మతంలోకి దళిత వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా కానీ సరే బౌద్ధ మతంలో ఉన్నవాళ్ళు బౌద్ధ మతంలోకి కానీ వెళ్తే, ఎస్సీలు కానీ వెళ్తే వాళ్లకు ఎస్సీ సర్టిఫికెట్లు వర్తిస్తాయని చెప్పేసి అని చెప్పినప్పుడు అప్పుడు ఆర్ఎస్ఎస్ తన వైఖరి చెప్పింది. చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేందయ్యా అంటే స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇందులో ఈ బుద్ధిజం అనేది ఇండియాలోనే ఉన్నది. ఇది ఇండియాకు సంబంధించుకునేదే కనుక ఇది ఇండియా అనే ఒక గొడుగు కిందనే ఉన్నది. ఈ సాంప్రదాయం మా సాంప్రదాయం ఒకటే లేకనే ఉంది కనుక మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము ఈ బౌద్ధ మతాన్ని ఈ షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించుకొని ఇందులో కానీ ఎవరైనా ఎస్సీలు చేరితే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వబడుతుందని 1990లో స్పష్టంగా చెప్పిండ్రు. అదే చెప్తూనే వాళ్ళు ఇంకొక మాట అన్నారు చాలా సీరియస్గా, క్రైస్తవ మతంలోకే కానీ ముస్లిం మతంలోకే కానీ ఎవరైనా కానీ మారితే మాత్రం వాళ్ళ విషయంలో మేము ససేమిరా మేము ఒప్పుకోము. క్రైస్తవ మతం అనేది, ముస్లిం మతం అనేది ఈ దేశానికి సంబంధించుకున్నది కాదు కనుక మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. అయితే ఆర్ఎస్ఎస్ బౌద్ధుల విషయంలో, సిక్కుల విషయంలో ఒప్పుకుంది కానీ క్రిస్టియన్, ముస్లింల విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ ఒప్పుకోలేదు. కారణం ఏంది అయ్యా అంటే వీళ్ళు బయటి దేశానికి సంబంధించుకున్న పాశ్చాత్య దేశాలకు సంబంధించుకున్న మతం ఇది కనుక మేము దీన్ని ఒప్పుకోము అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్ చెప్పింది, బీజేపీ చెప్పింది. ఆ తర్వాత 1990లోనే మండల్ కమిషన్లో దాదాపుగా 3500 బీసీ కులాలు, ఓబీసీ కులాలను చేరుస్తూ 27% రిజర్వేషన్ను అప్పుడున్న ప్రభుత్వం మన యొక్క విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్ గారి ప్రధానమంత్రి హయాంలో పార్లమెంట్లో 1990లో జూన్ 3వ తారీఖు నాడు వీళ్ళు దీన్ని ప్రవేశపెట్టిన బిల్లును. అయితే దాంట్లో మన మండల్ కమిషన్లో చాలా క్లియర్ కట్గా ఆర్ఎస్ఎస్ తన వైఖరి చెప్పింది. ఆర్ఎస్ఎస్ ఒకటే మాట అన్నది ఈ మండలి విషయంలో, వాళ్ళు స్పష్టంగా ఇందులో ఏదైతే ఉన్నదో ఈ యొక్క బీసీల మండల్ కమిషన్లో ఆర్ఎస్ఎస్ వైఖరి స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు. మండల్ రిజర్వేషన్ల మధ్య అంతరాన్ని పెంచి హిందూ సమాజాన్ని బలహీనపరుస్తామని ఆర్ఎస్ఎస్ భావించింది. హిందూ ఐక్యతకి ఇది అడ్డంకిగా మారుతుందని చెప్పేసి చెప్పిండ్రు. బీసీ కులాలకు రిజర్వేషన్స్ అనేటివి ఇస్తే కులాల వారీగా విడిపోతారు అని చెప్పేసి అని మండల్ కమిషన్కి కూడా ఓబీసీ రిజర్వేషన్ను కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది ఆ రోజు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ దేశంలో ఉన్న హిందూ రాష్ట్రీయ శివసేవకు సంబంధించుకున్న హిందూ మతానికి సంబంధించుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిజర్వేషన్స్కు వ్యతిరేకము, పేద కులాల అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పేసి అని స్పష్టంగా ఆర్ఎస్ఎస్ నిర్మాణం చేసిన బీజేపీ పార్టీ దీన్ని చాలా స్పష్టంగా ఈ రిజర్వేషన్స్కు వ్యతిరేకం అని చెప్పేసి అని స్పష్టంగా తెలియజేస్తుంది. రిజర్వేషన్స్కు ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీ. కనుకనే ఈ యొక్క ఆర్ఎస్ఎస్కు 6 మంది అయిన ఇప్పటికి సంచాలకులు. మొదట హెగ్డేవార్, రెండోవారు గోవాల్కర్, మూడో వ్యక్తి మన జయదేవ్ గారు, బాలసాహెబ్
జయదేవ్ గారు, ఆ తర్వాత రాజేంద్ర సింగ్ గారు, ఆ తర్వాత సుదర్శన్ గారు, ఇప్పుడు మోహన్ భగవత్ గారు. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడినప్పుడల్లా భారత రాజ్యాంగాన్ని మార్చాలా, రిజర్వేషన్ల గురించి సమీక్షించాలా, రిజర్వేషన్స్ని ఎత్తేయాలా, ఆ ఎత్తేయడంలో భాగంగా క్రిమిలేయర్ పద్ధతిని పాటించాలా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ వాళ్ళ యొక్క వైఖరిని కొనసాగిస్తూ నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 2014 నుంచి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూ 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 వస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు నుంచి ఇతను 2014 ప్రధానమంత్రి అయిన కాడి నుంచి నేటి దాకా సుప్రీంకోర్టు దళితులకు సంబంధించుకొని 3 తీర్పులు ఇచ్చింది. ఆ 3 తీర్పులు ఏందంటే 2018లో ఎస్సీ ఎస్టీ చట్టంలో సెక్షన్ 18ని తొలగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు ఎవరైనా కానీ పెడితే వాళ్ళకు బెయిల్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని బెయిల్ ఇవ్వద్దని 18 చట్టం చెప్తుంది కనుక అట్లా చెప్పడానికి వీలు లేదని చెప్పేసి అని 18ని తొలగించారు. అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. ఆ రోజు దేశవ్యాప్తంగా దాదాపు ఫైరింగ్ కూడా అయింది. ఫైరింగ్ అయిన తర్వాత ఇంకా గత్యంతరం లేదని చెప్పేసి అని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలో 18 సెక్షన్ను పెట్టండి అని చెప్పేసి అని మళ్ళీ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రెండో జడ్జిమెంటు 2024లో ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేయండి అని చెప్పేసి అని తెలియజేస్తూ తీర్పిచ్చింది ఆగస్టు 1వ తారీఖున. అప్పుడు ఇక్కడ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత మూడో తీర్పు మొన్న మార్చి 24వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో 1950 ప్రకారము దళితులు అంటే ఎస్సీలు హిందూ మతం నుంచి మన యొక్క క్రిస్టియన్ మతంలోకి కానీ వెళితే ఎస్సీ సర్టిఫికెట్ వర్తించదు, రిజర్వేషన్స్ వర్తించవని చెప్పేసి అని స్పష్టంగా ప్రకటన చేసింది. అది రాజ్యాంగాల్లోని ఆర్టికల్ 1950 ప్రకారము రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రకటన చేసింది, జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 ప్రకారము ఇవి మత స్వేచ్ఛ, కుల స్వేచ్ఛ అనేది పొందుపరిచారు. అయితే దీని మీద సమీక్ష జరగాలని ఎవడైనా మాట్లాడతాడు. అయితే ఈ మధ్యన ఎంఆర్పిఎస్ నాయకుడు అని చెప్పబడుతున్న వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క తీర్పు విషయంలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్కడెక్కడో లింకు పెడుతూ బ్రాహ్మణులకు ముడిగట్టి ఆర్ఎస్ఎస్ను బీజేపీని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంఘటన మన కళ్ళారా మన మీడియా ద్వారా మనం చూస్తున్న ప్రెస్ మీట్ల ద్వారా. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఆర్టికల్ 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి వెళితే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్ వర్తించవని చెప్పేసి చెప్పింది. దాన్ని సవరించండి, బౌద్ధ మతం లాగా సిక్కు మతం లాగా సవరించి దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ సర్టిఫికెట్ వర్తించేటట్టు ఇవ్వండి అని చెప్పేది పోయి దానికి పోరాటం చేయాల్సింది పోయి ఎక్కడనో హైందవ ధర్మాల గురించి, శ్రీకృష్ణుని గురించి, రాముని గురించి మాట్లాడుతూ బ్రాహ్మణుల మీద నిందలు మోపుతూ మాట్లాడింది. సరే, బ్రాహ్మణులు ఈ వ్యవస్థ, దేవుళ్ళ వ్యవస్థ ఇవన్నీ నడపడానికి కారణమై ఉండొచ్చు. కానీ బ్రాహ్మణుల గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు ప్రస్తుతం అసందర్భము. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారిని నిలదీసేది పోయి ఆర్ఎస్ఎస్ దీనికి ఆర్ఎస్ఎస్ అడ్డం ఉంటుంది కనుక ఆ బీజేపీ కూడా వ్యతిరేకం కనుక వీళ్ళిద్దరిని కాపాడుకోవాలని నరేంద్ర మోడీ గారి కౌగిట్లో బందీ అయిన మందకృష్ణ మాదిగ గారు నేడు కాంగ్రెస్ పార్టీ పైన ఆ రోజు 1950లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్, ఆయన బ్రాహ్మణ్, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన బ్రాహ్మణ్, అదే రకంగా ముఖర్జీ ఆయన బ్రాహ్మణ్ కనుక వీళ్ళందరూ కావాలనే దళిత క్రైస్తవులకు ఈ రిజర్వేషన్స్ రాకుండా
ఆ రోజు చట్టాలు చేసిరని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు మోపడానికి ప్రయత్నం అసందర్భంగా ఈ అంశాలు మాట్లాడుతూ ఈ అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ పోతూ దేవుళ్ళు కులాలు సృష్టించలేదు, బాపనోళ్ళే సృష్టించడని చెప్పేసి అని రకరకాల వాదనలు చేస్తూ దీన్ని కన్ఫ్యూజ్ చేస్తూ బీజేపీకి ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా ఈ వాతావరణాన్ని బిల్డప్ చేయాలని చెప్పేసి అని విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారు ముందుకు సాగుతున్న సంగతి మనం అందరం చూసాం స్పష్టంగా. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ రకంగా మాట్లాడిందని వాళ్ళ పుస్తకాల్లో నుంచి వాళ్ళ దాంట్లో నుంచే క్లియర్ కట్గా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. నేను సవాల్ చేస్తున్నాను మందకృష్ణ మాదిగ గారికి, అయ్యా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఉద్యమం చేద్దాం. ఎందుకొరకు చెప్తున్నానంటే 2018లో ఎస్సీ ఎస్టీ చట్టంలో 18 క్లాజు సెక్షన్ను తీసేస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి సిపిఎం పార్టీలను మరియు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి మీరు బహిరంగ సభ పెట్టిర్రు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక భారతీయ జనతా పార్టీ మీద ఇన్ని పార్టీలతో యుద్ధం చేసిన మీరు 2018లో ఇప్పుడు 2026లో వచ్చిన తీర్పు విషయంలో ఎందుకు మీరు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉంటూ ఈరోజు బ్రాహ్మణుల మీద ఆ యొక్క నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తప్పుదారు దాని గురించి నిలదీస్తూ దాన్ని పార్లమెంట్లో పెట్టి దాన్ని సవరణ చేసి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి అని అడిగేది పోయి బ్రాహ్మణుల మీదకి నెట్టేస్తూ ఆర్ఎస్ఎస్ చాలా మంచిది, ఆడ బాలసాహెబ్ గారు చాలా బాగా చెప్పిర్రు. అదే రకంగా పాంచజన్యం ఆర్ఎస్ఎస్ యొక్క పవిత్ర గ్రంథం పాంచజన్యంలో అంటరాంతరం నిర్మూలన జరగాలని బాలసాహెబ్ చెప్పిండు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్కు క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తుండు. మందకృష్ణ మాదిగ గారు ఈరోజు దళిత నాయకుడు కాదు, ఆర్ఎస్ఎస్ ఏజెంటు. మందకృష్ణ మాదిగ గారు ఆర్ఎస్ఎస్ ఏజెంటుగా బీజేపీ ఏజెంటుగా వ్యవహారం చేస్తున్నాడు. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత పని పాట లేకుండా ఉండి నేడు మళ్ళీ సుప్రీంకోర్టు ఆర్డర్ను ఆధారంగా తీసుకొని బ్రాహ్మణులకు దళితుల మధ్యన విభేదాలు గొడవలు సృష్టించి సుప్రీంకోర్టు తీర్పును పక్కదారి పట్టించేసి చివరికి ఒక మాట మాట్లాడుతున్నాయన. ఏమని మాట్లాడుతుండంటే కులం పోవాలి, కులం పోతే రిజర్వేషన్ పోతుంది. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, కులం పోవాలని చెప్పేసి రిజర్వేషన్స్ పోవాలని చెప్పేసి అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది, బీజేపీ చెప్తుంది. రాజ్యాంగాన్ని సవరించాలంటున్నారు. మీరేమంటున్నారు? 1950 సెక్షన్ సడలించండి, లేకపోతే ఈ 14, 15, 25 తీసేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ తీసి పడేస్తే 14, 15, 25 తీసేస్తే రిజర్వేషన్స్ ఎందుకుంటాయి? ఇంకా పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, ఉన్నోడికి ఉంటాడు. పేదవాడికి ఊతకర్ర లాంటిదే రిజర్వేషన్, పేదవాడికి ఊతకర్ర లాంటిదే ఈ రిజర్వేషన్. పేదరికాన్ని ఏ రకంగా గుర్తించారా అంటే కులాల పరంగానే. కనుక ఓబీసీ కులాలైనా ఎస్సీ కులాలైనా వెనకబాటుతనంగా ఉండడానికి కారణము వాళ్ళు చేస్తున్న వృత్తులు, వాళ్ళు వెనకబాటుతనంతో జీవిస్తున్న ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్స్ను కల్పించారు. రేపు కులం పోవాలని చెప్పేసి అని బీజేపీ మాట్లాడిన మాట మాట్లాడుతున్నావు. కులం పోతే రిజర్వేషన్స్ పోతాయి. నిజానికి మీరు ఈ కుట్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగానే ఈ వితండవాదం చేస్తూ బ్రాహ్మణులపైన నెపాన్ని నెడుతూ ఇష్యూను సైడ్ ట్రాక్ పట్టేయాలని చెప్పేసి అని మీరు కుట్ర చేస్తున్నారు. మీ కుట్రలను మానుకోండి అని చెప్పేసి అని ఒక దళిత బిడ్డగా, ఒక సతీష్ మాది ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ, నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ, నీవు ఫౌండర్ ప్రెసిడెంట్ అయితే నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నా. నీవు కూడా ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ బీజేపీ అని చెప్పు, ఇబ్బంది లేదు. కానీ నీవు పైన నల్లకండు వేసుకొని మొత్తము కాసే ఎజెండా యొక్క అజెండాను నీవు అమలు చేసుకుంటూ ఈరోజు బీసీ కులాలకు ఎస్సీ కులాలకు తీవ్ర అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయడానికి ముందుకు ప్రయాణం చేస్తున్నావు నువ్వు. ఇది తప్పు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా. దళిత క్రైస్తవ సోదరులారా, భారతదేశంలో ఉన్న హిందూ ప్రజలు నిజంగానే హిందూ మతం అంటరాంది మనకి ఇబ్బంది కలగజేస్తుందని చెప్పేసి అని అనుకున్నప్పుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని తీసుకున్నట్టుగా బౌద్ధ మతం తీసుకోండి.
హిందూ మతం ఇబ్బంది పెడుతుందని దాన్ని ఎదుర్కోలేం మేము అని చెప్పేసి అనుకున్నప్పుడు బౌద్ధంలోకి వెళ్ళండి, బౌద్ధానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. కానీ క్రైస్తవ మతం అనేది ఈ భారతదేశ హిందూ వ్యవస్థ ప్రకారము అది ఆంగ్లేయుల మతం అని చెప్పేసి చెప్తుండ్రు. ఆ మతంలోకి మీరు వెళితే ఈ చట్టాలు వర్తించవని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. కనుక మీరు ఆలోచన చేయండి. లేదనుకుంటే మనం హిందూ మతంగానే ఉండాలి అనుకుంటే హిందూ మతంలోనే ఉందాం. మనం హిందూ మతం ప్రకారం మనకు రావాల్సిన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేద్దాం. డాక్టర్ బాబు జగజీవన్ గారు చెప్పినట్టుగా మనం నిరంతరం పోరాటం చేద్దాం మన హక్కుల కోసం అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకొక విషయం చెప్తున్నాను. మనం ఈ మతంలోనే ఉంటూ ఈ మతంలో మనకు గౌరవాన్ని కావాలని చెప్పేసి భారత రాజ్యాంగం చట్టాలు పెట్టింది. మనల్ని ఎవరైనా కులపరంగా అవమానపరిచినా లేకపోతే ఇంకే రకంగా అవమానపరిచిన భారత రాజ్యాంగ చట్టాలు వ్యవస్థ ఆ దోషులను శిక్షిస్తుంది. అంతేకాని మనం మతం మారినంత మాత్రాన కులం పోదు, క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన మన కులం పోతుంది అనుకోవడం చాలా పొరపాటు. కులం అట్లనే ఉంటుంది, ఆ కులాన్ని అవమానపరుస్తూనే ఉంటారు. ప్రతి దాంట్లో కూడా క్రైస్తవ మతంలో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉండరు. అదే రకంగా హిందూ మతంలో ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉండరు. ముస్లిం మతంలో ఉన్నోళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. బౌద్ధ మతంలో ఉన్నోళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉండరు. కానీ ఎక్కడైనా సరే ఉన్నత వర్గాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. కానీ ఇది ఒకటే మతం కదా, ఉన్నోడెందుకు లేనోడెందుకు కులం పోగొట్టుకోవాలని చెప్పేసి అంటే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశ సంపద మొత్తం కూడా జాతీయం చేస్తూ అందరికీ సమానంగా వంచండి. ఆ రోజు రిజర్వేషన్స్ అవసరం లేదు, కులం అవసరం లేదు. భారతదేశ సంపదను అందరికీ సమానంగా పంచిన రోజు కులం అవసరమే లేదు, రిజర్వేషన్స్ అవసరం లేదు. ఆ సంపద పంచనన్ని రోజులు పేదవాడికి రిజర్వేషన్ అవసరమే, కులం కూడా ఖచ్చితంగా అవసరమే. కులం ఆత్మగౌరవం, దాన్ని అవమానపరిస్తే చట్టపరంగా శిక్షించడానికి ప్రయత్నం చేద్దామే తప్ప కానీ ఆ కులాన్ని విడిచిపెట్టిపోతాం, మేము మతాన్ని విడిచిపెట్టిపోతాం, పారిపోతాం అని చెప్పేసి అంటే ఇటువంటి ప్రమాదాలు అనేటివి ఎదురైతాయని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ భారత హిందూ సమాజంలో హిందూ మత చట్టాల ప్రకారం రాజ్యాంగ చట్టం ప్రకారం మనం చట్టాలను అమలు చేసుకునేటట్టుగా ముందుకు సాగుదాం. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మతానికి ముడిపడుకొని ఉన్న పార్టీ కాదు, ఇది లౌకికవాదమైన పార్టీ. ఇది అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా గుర్తించే పార్టీ. కనుకనే మొదటి నుంచి కూడా లౌకికంగా ఈ దేశాన్ని సమగ్రత కోసం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన చేతులు ఎప్పుడు చూసిన రాజ్యాంగం ఉంటుంది. ఈ రాజ్యాంగము లేకుండా చేయాలనేది బీజేపీ ప్రయత్నం, రాజ్యాంగం ఉండాలని చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. కనుకనే రాజ్యాంగం ఉంటేనే పేద వర్గాలకు రక్షణ ఉంటుందని చెప్పేసి నినాదంతోనే రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడదామనే నినాదంతో ముందుకొస్తున్నామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ మందకృష్ణ మాదిగ లాంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు చేస్తున్న వ్యక్తుల మాటలు దళిత వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణలోనే కానీ ఎవరు కూడా వినొద్దని చెప్పేసి అని, ఒకవేళ నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు మీద యుద్ధం చేద్దాం, నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం చేసి మనము మన యొక్క దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ సాధించి పెడదాం, ఎస్సీ చట్టాన్ని సాధించి పెడదామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా.